తీసుకోవడం ఏంటంటే రాత్రి మిమ్మల్ని ఖాళీ చేయించడం కాదు. 2013 చట్టం వచ్చింది, లేదు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. అందులో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటి నోటిఫికేషన్ ఇవ్వాలి, మీ దగ్గర నుంచి ఆబ్జెక్షన్స్ పిలవాలి, గ్రామ సభ జరపాలి, తర్వాత మీకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. అది ఎలాంటి చట్టం అంటే సపోజ్ ఒక ప్రాజెక్ట్లో ఒక ఊరు మునిపోయింది అనుకోండి, ఆ ఊరు మీద ఆధారపడి మీరు బతుకుతున్నటువంటి ఒక కమ్మరికి కూడా పునరావాసం కల్పించాలి. అందులో అలా ఉంది ఆ చట్టంలో. సో మీరు ఆ రకంగా చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను తెలుసుకొని ప్రయత్నం చేసి ఆ రకంగా మీకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్ కానీ, తర్వాత మీకు రావాల్సినటువంటి పునరావాసం కానీ వాటన్నిటి మీద కూడా మీరు ఫైట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా ఈ మధ్యలో ఈ ల్యాండ్ అక్విజిషన్ భూ నిర్వాసిత చట్టం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రాజెక్టుల వల్ల. భూమిని తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం, కానీ ఒక పద్ధతి ఉంటుంది చట్టంలో, 2013 చట్టంలో. సో ఆ చట్టంలో ఏముందని మీరు అవగాహన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కానీ మీకు దానిలో ఉన్నటువంటి ఈ బెనిఫిట్స్ ఎలా పొందొచ్చు అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది రెండో అంశం. ఈ యువకులకు ముఖ్యంగా మీకు మోటార్ యాక్సిడెంట్ కేసులు అటువంటి వాటిల్లో తొందరగా న్యాయం జరిగి మీకు కావాల్సిన డబ్బులు తొందరగా వచ్చేటప్పుడు అవకాశం దొరకచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు తెలిసిందకపోవచ్చు, ఎవరో క్రైమ్ చేస్తాడు. ఆ క్రైమ్ చేసిన తర్వాత మీరు ఆ క్రైమ్ ఇంకా ప్రివేలింగ్గా ఉండాలి. చాలామంది వ్యక్తులు ఉన్నారండి, వారిని రిహాబిలిటేట్ చేసి వారికి సొంతంగా నిలబడేయడానికి చిన్నపిల్లలకి వాళ్ళకి మ్యాచ్యూరిటీ రాకముందే, వారికి 18 సంవత్సరాలు రాకముందే ట్రైనింగ్ చేస్తున్నారంట. ఈ చిన్నపిల్లలకు పెళ్లి చేయడం అనేది మన చట్ట ప్రకారం ఎప్పుడో నిర్బంధించినాం, ప్రొహిబిట్ చేసినాం. అటువంటి దాన్ని ఇంకా చిన్నపిల్లలను పెళ్లి చేయడం అనేది చాలా తప్పు. ఈ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎడ్యుకేట్ పీపుల్ని వాళ్ళని ఎన్లైటన్ చేసి జోగి యూనివర్సిటీకి సంబంధించిన ఎన్లైటన్మెంట్ కానీ వారికి కావాల్సిన ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి చూసుకోవడానికి. అట్లాగే చైల్డ్ మ్యారేజెస్ చేయకపోతే చైల్డ్ మ్యారేజ్ ఎందుకు చేయొద్దు, వాళ్ళని ఎడ్యుకేట్ ఎందుకు చేసి అలాగే విషయాలను మీరు ఎన్లైటన్ చేపిస్తే బాగుంటుంది. వారికి సంబంధించిన చట్టాలు ఏంటి అని చెప్పడానికి, చిన్నప్పుడే ఎడ్యుకేట్ చేయడానికి స్కూల్స్లలో కూడా మేము లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ పెట్టుకున్నాం. ఆ పిల్లలకి అప్పటి నుంచి అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో మీ చిన్నగా మీరు అడగండి, మీకు న్యాయం సంబంధించిన విషయాలు ఏమైనా ఎవరు తెలుసుకున్నారా మీరు? ఒక చిన్న పిల్లను మీరు ఎవరైనా అన్యాయం చేస్తాను క్లియర్ చేస్తాను, అమ్మాయికి ఏమి తెలియకపోవచ్చు. ఆ అమ్మాయిని మీరు అడగండి, మీకేమన్నా మీ విషయాలు తెలుసా తెలియదా, మీ స్కూల్ తరగతి నుంచి దీనికి సంబంధించిన విషయాలు చెప్తారా లేదా చెప్పలేదు అంటే మీరు మందరం న్యూస్ వస్తారు అన్ని రిపోర్ట్ చేయాలి. అప్పుడు ఇమీడియట్గా అక్కడ ఒక క్లినిక్ పెట్టి న్యాయం సంబంధించిన విషయాలని విద్యార్థులకు చెప్పడానికి వీలుపడుతుంది. మేము 14 మంది క్యాంపులు పెట్టినాం. లీగల్ ఎయిడ్ అది అసిస్టెంట్స్ కానీ 6,491 మందికి లీగల్ సర్వీసెస్ అందజేయగలిగిన మా క్యాంపుల్లో. ఈరోజు మనం అందరూ ఇక్కడ అసెంబ్లీ కావడానికి ముఖ్య కారణం అండ్ ఈ జిల్లా పరిస్థితిని డిస్ట్రిక్ట్ కలెక్టర్ వివరించినట్టుగా 90% మంది ఎంప్లాయ్మెంట్ కోసం, జీవితం కోసం పనిచేస్తున్న వాళ్ళు అనార్గనైజ్ సెక్టార్లో పనిచేస్తున్నట్టుగా చెప్పారు. ఆ అనార్గనైజ్ సెక్టార్కి కావాల్సిన అవకాశాలు ఏంటి, వాటికి లీగల్గా వారికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, లీగల్ సర్వీస్ అథారిటీ వారికి ఎన్ని సేవలు అందిస్తున్న దాన్ని కొంచెం విపులంగా చెప్పడానికి మీరు ముందు నిలబడ్డాను. ఒకటైతే న్యాయస్థానాన్ని పోకుండానే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాల్సిన అనేది అది లీగల్ సర్వీస్ అథారిటీ మీకు జ్యుడిషియల్ సహాయం చేస్తుంది. అది లిటిగేషన్ అంటే లిటిగేషన్ కోర్టుకు పోకముందే దాని విషయాల్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి కూడా మా లీగల్ సర్వీస్ అథారిటీ మీకు సహాయం చేస్తుంది. మీరు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం మా స్కూల్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా చేసుకోవాలి. అలా సాల్వ్ అయిపోతే మీకు బెనిఫిట్ అవుతుంది, కోర్టులకు కూడా బెనిఫిట్ అయిన అవసరమైన లిటిగేషన్ కోర్టు రాకుండా. లోకల్ అదాలత్ను కండక్ట్ చేసి మేము
లోకల్లో చాలా సంవత్సరాల నుంచి కేసులు పెండింగ్ అవుతున్నాయి. అది దానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 33 జిల్లాలలో కొత్తగా కోర్టు స్థాపన చేయడం కూడా ఆ పద్ధతి కార్యక్రమంలో ఒక స్టెప్ ముందుకు వేయగలిగాం. ఇంత ఎక్కువ మంది జడ్జీలను పెట్టుకోవటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం అనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి అయితే ఇప్పటికీ కూడా మన దగ్గర మన జిల్లాలో మన స్టేట్లో 8 లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళని తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి ఒక అవార్డు పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక ప్రతి సంవత్సరం చాలా లోకదాలు కండక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం నేను లోకదాలు ఇప్పటివరకు కండక్ట్ చేసిన వాటిల్లో 280 కోట్ల రూపాయలను పంచగలిగాము. బెనిఫిషరీకి రీచ్ అయ్యేటట్టు చేయగలిగాము. ఒక ఇండస్ట్రీ నడుపుతున్నారంటే ఒక సిమెంట్ ఇండస్ట్రీ ఉందనుకున్నాం. సిమెంట్ ఇండస్ట్రీ అంటే ఆ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా రకాల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు అందులో పనిచేస్తున్న వర్కర్స్ కూడా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంటుంది. ఆ చట్టాల ప్రకారం వారికి ఎన్ని గంటలు పని చేయాలి, తర్వాత వారికి సెలవులు చేయాలి, వారికి జీతం ఎంత ఇవ్వాలి, మినిమం జీతం ఎంత ఇవ్వాలి, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఆరోగ్యానికి సంబంధించిన ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బెనిఫిట్స్ ఇవ్వాలనేది ఆ చట్టాలు చెప్తాయి. కాబట్టి అందులో పనిచేస్తున్న వర్కర్స్కి అన్ని రకాల ప్రొటెక్షన్ దొరుకుతుంది. వాళ్ళు వర్క్ చేసే దగ్గర కూడా వర్కింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు, సెక్యూరిటీ అని ప్రొవైడ్ చేస్తారు, అని కావాల్సిన మెజర్స్ తీసుకుంటున్నారా లేదని చూడడానికి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో దేంట్లో వాళ్ళ వర్కర్స్కి ప్రాబ్లం లేదు. బట్ మీరున్నారు, మీరందరూ ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేయట్లేదు. డైలీ కూలీలో పనిచేస్తున్నారు, లేకపోతే ఒక ఇంట్లో పనిచేస్తున్నారు, లేకపోతే ఒక చిన్న రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్నారు. అది ఆర్గనైజ్ సెక్టర్ కింద రాదు, రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదనుకున్నాను. ఒక కిరాణా షాప్ ఫర్ ఎగ్జాంపుల్, కిరాణా షాప్లో మీరు పనిచేస్తున్నారు, ఆ షాప్లో మీరు రిజిస్టర్ చేయాల్సిన పని లేదు. ఆ కిరాణా షాప్లో పనిచేస్తున్న మీకు ఎలాంటి వసతులు కల్పించాలి, ఎటువంటి ప్రొటెక్షన్ మీకు ఇవ్వాలనే దాన్ని అవగాహన సీరియస్ క్రియేట్ చేస్తుంది. దాంట్లో మీకు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, లేకపోతే అసలు మీరు ఎక్స్ట్రా కరెంట్ బిల్లు ఆ నెలలో వాడుకున్నారు కరెంటు అనేది మీకు తెలిసి చూపించి దాంట్లో న్యాయప్రకారంగా పోట్లాడుకోవాల్సి వస్తాయి మీరు. వాళ్ళు మీకు న్యాయ సహాయం అందించడానికి ముందుకు వస్తారు. దాన్ని న్యాయ సంబంధ సలహాలు వాడిస్తారు. ఈ న్యాయ సంబంధమైన సలహాలు ఎవరెవరికి ఇస్తారు అని అంటే విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అని అంటారు. అంటే పిల్లలని మోసం చేసి వాళ్ళని తీసుకెళ్ళి సెక్యూర్ అఫెన్సెస్ వాటి మీద వాడుకోవటం, వేరే పనులు చేయించుకోవటం చేస్తూ ఉంటారు. అటువంటి విక్టిమ్స్కి సహాయం చేయడానికి చిల్డ్రన్ కానీ నిస్సహాయం ఉన్నది కానీ మహిళలు కానీ వాళ్ళకి ఏదైనా కావాలంటే సహాయం అందిస్తారు. డిజబిలిటీస్తో సఫర్ అవుతున్న हमारे जरगम ముందు కనబడదు ప్రోడక్ట్
థ్యాంక్ యూ. जरा दुकान जाता है